యుద్ధానికి ముగింపు పలికే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు డెడ్ లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా గాజా ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించాలన్న తన ప్రణాళికను అంగీకరిస్తూ సంతకం చేయకపోతే హమాస్కు నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని ప్రకారం ఒప్పందం కుదిరిన 72 గంటల్లో బందీలందరినీ హమాస్ రిలీజ్ చేయాలి. ప్రతిగా 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. ట్రంప్ సూచించిన ప్రతిపాదనలపై సర్వత్రా ఆమోదం లభిస్తోంది. ఇజ్రాయెల్ దీనికి ఇప్పటికే అంగీకరించగా అధ్యయనం చేశాక చెబుతామన్న హమాస్ ఇంతవరకు ఏమీ తేల్చలేదు. ఈ నేపథ్యంలోనే చివరి అవకాశంగా ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు.